అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ శ్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 66వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శ్రీనాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా నమస్సుమాంజలి. మనము గత కొన్ని ఎపిసోడ్స్గా ఒక్క భగవంతుడే పతిత పావనుడు అన్న అంశంపై మనం చర్చిస్తూ వస్తున్నాము. గత ఎపిసోడ్లోను అంతకు ముందు ఎపిసోడ్లోనూ మనము కామము ఆధ్యాత్మిక ప్రపంచములో ఎదగడానికి, ఆత్మని శుద్ధి చేసుకోవడానికి అవరోధంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా శ్లోకాలను మనం చర్చిస్తూ వచ్చాం. ముఖ్యంగా ఈ జ్ఞానము తత్వజ్ఞాన కోణము అంటున్నాం, ఆధ్యాత్మిక జ్ఞాన కోణము అంటున్నాం, కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అంటున్నాం. అర్థమైంది? ఎవరికైతే తీవ్రమైనటువంటి లక్ష్యము గమ్యము పెట్టుకొని భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడి యొక్క అనుభూతి చేసుకోవాలి, భగవంతుడి యొక్క ప్రాప్తి చేసుకోవాలి, భగవంతుడి మార్గములో మా జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాల కంటే గొప్ప వాక్యాలు ఎక్కడా ప్రపంచంలో అందుబాటులో లేవు. హయ్యెస్ట్ అన్నమాట. అందువల్ల ఆ మార్గంలో నేను ప్రయాణించాలి, నా జీవితాన్ని సుందరంగా తయారు చేసుకోవాలి, రాబోయేటువంటి కృత త్రేతాయుగాలలో కూడా నా జన్మని పదిలం చేసుకోవాలి అన్న గట్టి సంకల్పం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుతుందండి. అందరికీ అర్థం అవ్వదు. ఎందుకంటే తత్వజ్ఞాన కోణములో ఇప్పటి వరకు ఎవరు కూడా మీకు అర్థం చేయించలేదు. అందుకనే ఒకవైపున భగవంతుణ్ణి ఏ పతిత పావన ఈ విధంగా మనం తల వంచి నమస్కరించటము, 3 సార్లు ప్రదక్షిణ చేయటము, సాష్టాంగ నమస్కారం చేయటము, చెంపదెబ్బలు వేసుకోవటము, యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని అనడము, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మనుషులలో ఎటువంటి పరివర్తన రావటం లేదు. ఆత్మ అశుద్ధిగానే ఉన్నది, కానీ ఆత్మశుద్ధి కావటం లేదు. ఇక్కడ వర్తమానంలో కొద్ది మంది మాత్రమే చైతన్యంలో ఉంటారు అంటే మిగతా వాళ్ళందరూ దేహభ్రాంతిలోనే ఉంటారండి. 100కి 100 పాళ్ళు నేను దేహము అన్న భ్రాంతిలోనే దైహిక ఆనందం పొందడం కోసమే కామ వికారము మరియు కామనలు అంటే భౌతిక సుఖ భోగాలను అనుభవం చేసే సాధనాలను సమకూర్చుకోవటంలోనే, దానికి అవసరమైన ధనాన్ని పోగు చేసుకోవటంలోనే చాలా బిజీగా ఉంటారండి. అంటే కుంభకర్ణుడి నిద్రలో ఉన్నారన్నమాట అందరూ కూడా. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నాడు, ఈ సమయము సంక్లిష్టమైనది, క్రిటికల్ మూమెంట్స్ ఆఫ్ ద కాలచక్ర, వరల్డ్ డ్రామా వీల్ అంటారు, సృష్టి చక్రము. ఈ సృష్టి చక్రము తిరుగుతుందని, ఈ సృష్టి చక్రము ఇప్పుడు కల్పము సత్యత్రేత ద్వాపర కలి అనబడేటువంటి కల్పములో చిట్ట చివరి దశకి చేరుకుందని వర్తమానములో దేహదారులు ఎవరికీ తెలియదండి. భలేవారు 33 కోట్ల దేవీ దేవతలు కావచ్చు, ధర్మ పితలు లేక ధర్మ స్థాపకులు కావచ్చు, పుణ్యాత్మలు మహాత్ములైనటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, ఏమండి, అదేవిధంగా మహామండలేశ్వరులు, జగద్గురువులు అనబడేటువంటి మనుషులు ఇప్పటి వరకు మనకు చెప్పలేదు. మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరివర్తన ఎక్కడ జరుగుతుంది? 50 కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేశారు. ఇందులో పరివర్తన జరిగితే జీవితం మారుతుంది, ప్రపంచం మారుతుంది, ఆత్మ శుద్ధి అవుతుంది, చక్కగా మనిషి సాటి మనిషిని గౌరవిస్తాడు. ఇవన్నీ జరగాలి కదా. ఎందుకు జరగటం లేదు? ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ? ఆ విధంగా అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం భగవంతుడు ఏం చెప్పాడు? కామ వికారము అని చెప్పాడు. అర్థమైందండి? ఇక్కడ ఆవృతం జ్ఞానం అన్నాడు. ఆవృతం అంటే ఏంటి? కప్పబడిన, జ్ఞాన నేత్రాన్ని కప్పబడిన, ఈ విధంగా కప్పేస్తుంది కామ వికారం అని గత కొన్ని శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం తీసుకుందామండి. ఎందుకంటే
ఇప్పుడు భగవంతుడు యొక్క లక్ష్యం ఏమిటి? భగవంతుడు మనందరి పట్ల ఎందుకు ఆ గౌరవ భావంతో ఎందుకు ఈ విధంగా శిక్షణ ఇస్తున్నాడు అంటే, మనం అందరం కూడా భగవంతుడి సంతానము, భగవంతుడి యొక్క పిల్లలము. కాబట్టి తండ్రికి పిల్లల పట్ల బాధ్యత ఉంటుందా లేదా చెప్పండి? ఆ బాధ్యతని తను చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మనకి జ్ఞానబోధన చేయడం ద్వారా. ఒకసారి మరి మీరు ఏ శ్లోకం తీసుకుని వెళ్తున్నారంటే 3వ అధ్యాయంలోని 40వ శ్లోకం. ప్రతి ఒక్కరూ విస్మరించిన విషయం ఏంటంటే, శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు పొందుపరిచిన జ్ఞానము భౌతికము కాదు, లౌకికము కాదు, ఒక ధర్మానికి మాత్రమే పరిమితము కాబడిన ధార్మిక జ్ఞానము కాదు. అర్థమైందండి? ఇది ఆధ్యాత్మిక జ్ఞానము, సూక్ష్మ జ్ఞానము. అర్థమైందండి? మనలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మని మనం ఆ జాగృతి చేసుకుని ఆత్మ అనుభవం చేసిన వాళ్ళకి మాత్రమే మిగతా విషయాలన్నీ కూడా బోధపడతాయి. ఈ యొక్క విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయంలోని 40వ శ్లోకం చూడండి. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టాన ఉచ్యతే. జాగ్రత్తగా గమనించండి శ్లోకము. భగవంతుడు కోరుకున్నదల్లా ఒకటి, నా పట్ల శ్రద్ధ ఉంటే చాలు. నా పట్ల శ్రద్ధ అంటే నేను చెప్పినటువంటి జ్ఞానం పట్ల కూడా శ్రద్ధ. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టాన ఉచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమున. ఇక్కడ మళ్ళీ ఆవృత్య వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఎన్ని శ్లోకాలు చెప్తున్నాడు? జ్ఞాన నేత్రము మూసుకోబడుతుంది కామ వికారము ద్వారా. ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కామ వికారము యొక్క జన్మస్థానము చెప్తున్నాడు. ఎలాగ కామ వికారము ఉద్భవిస్తుంది, ఉత్పన్నమవుతుంది, చాలా స్పష్టంగా సహజంగా సరళంగా మనకు అర్థం చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క శ్లోకాన్ని మీరు అర్థం చేసుకున్నారంటే మీలో ఒక పరివర్తన అనేది చేసుకోవాలి అన్న ఒక దృఢ సంకల్పం కలుగుతుందండి. దానితో మీ జీవితం మారుతుంది. మీరు మారినా మారకపోయినా భగవంతుడు తన కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మారిన వాళ్ళు మారుతుంటారు. ఈ పరివర్తన చెందిన వాళ్ళతో రేపు రాబోయేటువంటి కృతయుగం ఆరంభము కాబోతుంది. లేని వాళ్ళు ద్వాపర కలియుగాల్లో వారు తదుపరి జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు పునః జన్మ తీసుకుంటాడు. జాతస్య పితృవో మృత్యు. ఇంద్రియాణి మనోబుద్ధిరస్య అధిష్టానముచ్యతి అన్నాడండి. అంటే కామ వికారానికి జన్మస్థానము ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటి నుండి మనకి ఏమవుతుందండి? కామ వికారం అనేది జన్మిస్తుంది అంటున్నారు. మనం ఎట్లానో చూద్దాం ఒకసారి. మనం ఇంద్రియాలను పరిశీలిద్దాం. ఏమంటే ఇంద్రియాలు ప్రసిద్ధం. ఇంద్రియాలు మామూలుగా ఇంద్రియాని మనోబుద్ధి రస్యాధిష్టానం వచ్చేది ఏంటి? ఇంద్రియాలు, మనసు, బుద్ధి ద్వారా కామవికారం ఉత్పన్నమవుతుందంటే మనకు అర్థం కాలేదు. ఏ విధంగా ఇంద్రియాల ద్వారా కామవికారం ఉత్పన్నమవుతుంది, ఏ విధముగా మనసు ద్వారా కామవికారం ఉత్పన్నమవుతుంది, ఏ విధముగా బుద్ధి ద్వారా కామవికారం ఉత్పన్నమవుతుంది తెలుసుకున్నాం అనుకోండి, మనలో కాస్త శక్తి నిండుతుంది. ఇది యథార్థము, ఇది సత్యము. ఈ విధంగా వెళ్ళటం వల్ల మన జీవితము ఉద్ధరింపబడుతుంది. ఈ విధంగా ఒక 25-30 లక్షల మంది బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అనబడేటువంటి మనలాగే ఉన్నటువంటి సోదర సోదరిమణులు ఈ జ్ఞానాన్ని యాక్యురేట్ గా నేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేసుకునే దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు చేయకూడదు? ఇంద్రియాలు ఇంద్రియాలు ఎన్నున్నాయి మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ సంక్షిప్తంగా మళ్ళీ చర్చిద్దామండి. ఒకసారి 5 జ్ఞానేంద్రియాలండి. ఏమండి? త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ. 5. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ. చాలా స్పష్టంగా మీకు ఎటువంటి సందేహం ఉన్నా మీరు అడగండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. భగవాను వాచ శ్లోకం ద్వారా భగవంతుడే సమాధానం చెప్తాడు. ఎందుకంటే నేను చెప్పినటువంటి గుహ్యాది గుహ్యమైన విషయాలు విన్నట్లయితే మీకు ఎటువంటి సంశయాలు ఉండవు అని ఆయన ప్రకటించాడు కదా. ఇప్పుడు ఉండవని ప్రకటించినప్పుడు
ఆ విధంగా సంశయ రహితులుగా చేసేటువంటి బాధ్యత కూడా భగవంతుడిపైనే ఉంటుంది. సో 5 జ్ఞానేంద్రియాలు. త్వక్ అంటే ఏంటి? చర్మము. చక్షు అంటే కళ్ళు. త్వక్ చక్షు. శ్రోత్ర అంటే వినేవి, చెవులు. ఏమంటే జిహ్వ అంటే నాలుక. గ్రాణ అంటే వాసనలు పీల్చేది. ఇది 5 జ్ఞానేంద్రియాలండి. 5 కర్మేంద్రియాలు. వాక్, పాణి, పాద, వాయు, ఉపస్థ. ఈ 5 కర్మేంద్రియాలు. వాక్కు అంటే స్పీచ్, మన మాట. పాణి అంటే మన చేతులు. పాద అంటే మన కాళ్ళు. అదేవిధంగా పాయు అంటే ఎక్స్క్రిటరీ ఆర్గన్. అదేవిధంగా ఉపస్థ అంటే పాయు అంటే ఎక్స్క్రిటరీ ఆర్గన్, ఉపస్థ అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనం మంచి కానీ చెడు కానీ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఒకసారి మనం గమనించండి. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలకు తోడుగా 5 ఇంద్రియ విషయాలు అని అంటారు. దాన్ని సెన్సరీ ఆబ్జెక్ట్స్ అంటారు. అర్థమైందండి? 5 ఇంద్రియ విషయాలు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధ. శబ్ద, స్పర్శ, రూప, రసగంధ. శబ్దం అంటే సౌండ్. సౌండ్ దేనికి లింక్ అయి ఉందండి? చెవులకి లింక్ అయి ఉంది. మ్యూజిక్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఆకర్షితం అయిపోతాం. డామ్ 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 అని సౌండ్ వచ్చిందని మొన్న సైరన్ మోగించారు. ఆకర్షిత చెవుల ద్వారా శబ్ద. స్పర్శ అంటే చర్మము. కామ వికారానికి చర్మము. అర్థమైందండి? శబ్ద స్పర్శ. రూప అంటే కళ్ళు ప్రభావితం అవుతాయి. రస అంటే నాలుక ప్రభావితం అవుతుంది. గంధ అంటే వాసనలు, ముక్కు ప్రభావితం అవుతుంది. చూసారా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 జ్ఞానేంద్రియాలని ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది? కామ వికారం ఎలా ఉత్పన్నమవుతుంది? మనం ఒక్కసారి గ్రహించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు తేలికగా అర్థం అవ్వడానికి. సినిమాకి వెళదామని అనుకుంటామండి. ఏదో ఒక సినిమాకి వెళదామని మనం ఆదివారం నాడు కుటుంబ సమేతంగా వెళ్ళాలి, లేకపోతే ఒంటరిగాను వెళ్ళాలి, ఏదో సినిమాకి వెళ్ళే ప్లాన్ చేస్తారు. సినిమా హాల్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ ఏ కర్మేంద్రియం వాడుతున్నారు? కాళ్ళు వాడుతున్నారు కదా, కాళ్ళ ద్వారా వెళ్తారు కదా. కారులో వెళ్ళారంటే చేతులు కూడా డ్రైవింగ్ చేస్తారు కదా. ఏమండి? అక్కడ సినిమా కౌంటర్లో టికెట్ కొనాలి కదా. ఇదిగోండి బాబు, 1000 రూపాయలు ఇచ్చాను, 4 టికెట్లు ఇవ్వండి, ఒక్కో టికెట్ 250 రూపాయలు. వాటితో మాట్లాడుతున్నారు కదా. వాక్కు అండ్ వాక్, పాణి, పాద ఈ కర్మేంద్రియాలను వాడుకుని మీరు సినిమా హాల్కు వెళ్ళి సినిమా టికెట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు మీరు సినిమాకు వెళ్తున్నారు. ఆ సినిమా మనకు కనబడుతుంది స్క్రీన్, వైడ్ స్క్రీన్ మీద మనకి సినిమా కనబడుతుంది. 70mm స్క్రీన్, 3D స్క్రీన్ ఇది అంటారు కదా. సినిమా స్కోప్ స్క్రీన్ మీద మంచి అద్భుతమైన థియేటర్లో మీరు వెళ్ళారు, సినిమా కనబడుతూ ఉంది. అక్కడ ఏ ఇంద్రియం పనిచేస్తుందండి? సినిమా యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి చిత్రాలని కళ్ళు పనిచేస్తున్నాయి. కళ్ళు పనిచేస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా నైతిక విలువలతో కూడుకున్నది అనుకోండి, కాస్త ఆధ్యాత్మిక ధోరణి ప్రస్ఫుటం చేసేటువంటి సినిమా అనుకోండి, కాస్త భగవంతుడి యొక్క విషయాలు చెప్పేటువంటి, ఏదో వెంకటేశ్వర స్వామి వైభవం ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కదా, శ్రీకృష్ణ తులాభారం ఇట్లా వచ్చింది కదా. ఇలాంటి కాస్త భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనకు అందించేటువంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. అటువంటి సినిమా అనుకోండి, అందులో ఏమవుతుంది? మనకి ఆ కళ్ళు ఆ మంచి సినిమాని చూసింది. అంటే కళ్ళకి మీరు ఏం చూపిస్తే చూస్తుందండి. కళ్ళు వెళ్ళవు కదా, కళ్ళు తనంతటను వెళ్ళి సినిమాలో చూడదు. నేను కళ్ళ ద్వారా సినిమాకి కర్మేంద్రియాలు వాడుకొని టికెట్ కొనుక్కొని లోపల సీట్లో కూర్చున్నా. అప్పుడు నాకు కనబడింది మంచి సినిమానా, కాస్త విషయ వికారాలని పెంపొందించే సినిమానా? ఇదన్నమాట విషయం. మంచి సినిమా చూపించారు, కాస్త మంచి దివ్య గుణాలు ప్రేరేపించే విధంగా. అప్పుడు వాళ్ళలో ఏమవుతుందండి? అమ్మమ్మో, ఈ విధంగా ఈ కథల ద్వారా నేను మంచి జీవితాన్ని పొందాలి అంటే మంచి పనులు చేయాలన్నమాట. నాలో నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అంటారు కదా, నైతిక విలువలు, అదేవిధంగా మానవీయ విలువలు, హ్యూమన్ వాల్యూస్, అదేవిధంగా సామాజిక విలువలు, సోషల్ వాల్యూస్, అదేవిధంగా ఆధ్యాత్మిక విలువలు, స్పిరిచువల్ వాల్యూస్, ఇవన్నీ కూడా డెవలప్ ఏమైపోయింది ఆటోమేటిక్గా. అది మీ సంస్కారాల మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అయింది.
ఈ సంస్కారాల పరివర్తన జరుగుతుంది. అటువంటి సినిమాలు చూసి బయటకు వచ్చిన తర్వాత ఎంత బాగుందండి, అక్కడ ఎలా ఉందండి, ఈ కథ మనకి, ఈ పాత్ర మనకి ఏం నేర్పించింది, ఎంత బాగుందని చెప్పేసి అనుకుని మంచి ఆలోచనలతో మీ ఆ విధంగా తయారు చేసుకుంటే మీరు హాయిగా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. దీనికి భిన్నంగా, దీనికి విరుద్ధంగా మీరు ఒక చెత్త సినిమాకు వెళ్ళారు అనుకోండి, విషయ వికారాలని ప్రేరేపించే సినిమాకు మీరు వెళ్ళారు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు దాన్ని ప్రేరేపించి సినిమాకు వెళ్ళారు. మళ్ళీ అదే కళ్ళు, అదే కర్మేంద్రియాల ద్వారా సినిమాకు వెళ్తున్నాం, అదే చెత్త సినిమా చూస్తున్నాం, కళ్ళ ద్వారా ఆకర్షితులు అవుతున్నాం. ఆ విధంగా ఇంద్రియ సుఖాన్ని అనుభవం చేయటం మొదలుపెట్టింది. భౌతిక వినాశీ దేహము యొక్క దేహాన్ని ఉపయోగించుకొని ఇంద్రియాల మాధ్యమముగా మనం ఏం చేస్తున్నామండి, ఆ సినిమాని ఆస్వాదిస్తున్నాము. మనలో ఎటువంటి వికారాలు ఉత్పన్నమవుతాయి, మళ్ళీ అవే వికారాలు ఆ సినిమాలో ఏం చూపిస్తున్నారో, రొమాంటిక్ సినిమా మనలో కామ వికారాన్ని కలిగిస్తుంది. అర్థమైంది? అంటే ఇంద్రియాల ద్వారా విషయ వికారాలు కావాలన్నా, విషయ వికారాలు తొలగించుకోవాలన్నా ఇంద్రియాలు ఈ యొక్క వీటికి జన్మస్థానము. ఇప్పుడు ఇక్కడ చెత్త సినిమా చూశాడు కాబట్టి కామ వికారము జన్మించింది. అక్కడి నుంచి అటువంటి ఆలోచనలు వస్తాయి. అర్థమైంది కదండి? ఇప్పుడు ఇంద్రియాల ద్వారా అని భగవంతుడు చెప్పాడంటే ఖచ్చితంగా అది సత్యమై ఉంటుంది కదా. సో నెక్స్ట్ మనస్సు. ఇంద్రియాన్ని మనోబుద్ధి అన్నాడు కదా. మనస్సు ద్వారా ఎట్లా అవుతుంది? మనస్సు ఏ పని చేస్తుంది? మనస్సు అనేది ఒక మీడియం అండి. ఆత్మకి 3 శక్తులు ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి మనసు, 2 బుద్ధి, 3వది సంస్కారాలు. మనసు, బుద్ధి, సంస్కారాలు. సో మనసు ఏం చేస్తుంది? ఆలోచన చేస్తుంది. మనసు ఆలోచనలు చేసేటువంటి కర్మాగారము. ఈ ఆలోచనలు మనం ఇంతకుముందు చర్చించుకున్నాము సంక్షిప్తంగా. మరొక మారు విషయం వచ్చింది కాబట్టి, అంటే మనసు ద్వారా కామ వికారము ఎలాగ ఉత్పన్నమవుతుంది అన్న సంగతి భగవంతుడు తెలియచేస్తున్నాడు. మనసు ద్వారా మనసు 40-50 వేల 40 వేల నుండి 50 వేల ఆలోచనలు 24 గంటలలో ఒక సగటు మనిషి చేస్తాడంట. అవి 4 రకాలుగా ఉంటాయి. ఇదివరకు చెప్పుకున్నాము. ఒకటేమో సకారాత్మక ఆలోచన, అంటే మంచి ఆలోచన, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? నా జీవితాన్ని ఉద్ధరించేటువంటిది. ఆత్మలో జన్మజన్మలుగా పేరుకుపోయిన, నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన, తామసిక ప్రధాన, అంటే కనిష్ట అధమగతి సంస్కారాలని బాగు చేసుకోవాలి. అంటే ఈ యొక్క జన్మలో మనం పడేటువంటి అష్ట కష్టాలు, దుఃఖము, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, ఇవన్నిటికీ కారణము ఆత్మలో ఉన్న సంస్కారాలు. కాబట్టి ఆత్మని ఉద్ధరించుకునేటువంటి ఏదైతే జ్ఞానం ఉంటుందో మనలో, అటువంటి ఆలోచన చేసామనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ 30 లక్షల మంది బీకేస్ అంటారు. బీకేస్ అంటే బ్రహ్మకుమారులు. వాళ్ళు నిరంతరము భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము మీద మంథనము చేస్తారు. ఎందుకు ఇక్కడ ఇవాళ ఈ విధంగా చెప్పడం జరిగింది? దీనిలో గూఢార్థం ఏమిటి? సో ఇటువంటి భగవంతుడి మహావాక్యాల ఆధారంగా, అంటే భగవాను వాచ అక్కడ జరుగుతుంది బ్రహ్మకుమారిస్లో, భగవద్గీతలో మాత్రమే భగవాను వాచ జరుగుతుంది. డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్. దీని మీద మనం ఎంత చింతన చేసామనుకోండి, మీరు భగవద్గీత దగ్గర పెట్టుకొని లేదా బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పిన మహావాక్యాలు వింటూ, అక్కడ చెప్పేది ఆత్మజ్ఞానమే కదా. అధ్యాత్మ విజ్ఞానం. సర్వ విద్యలలోకి భగవంతుడు చెప్పే విద్య ఆధ్యాత్మిక విద్య. 100% ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్, 100% ఆధ్యాత్మిక గ్రంథము భగవద్గీత. అలా రిలేట్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆత్మచింతన చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్ చేసుకొని మన జీవితాన్ని ఉద్ధరించుకున్నట్లయితే ఏమవుతుందండి? మన ఆత్మను సంస్కరించబడుతుంది. మనం తేలికగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సుఖంగా ఉంటాం. ప్రతి ఒక్క సమస్యకి భగవంతుణ్ణి తోడు పెట్టుకుని మనం ఏం చేస్తామండి? దానికి పరిష్కార మార్గాలు మనం కనుక్కుంటాం. హాయిగా ఉంటాం జీవితం. మనం బాగుంటాం కాబట్టి, ప్రతి ఒక్కరు మనిషే కాబట్టి సాటి మనిషిని కూడా గౌరవిస్తాం. ప్రతి ఒక్కరికి ఈ యొక్క పొడవి మీద నివసించే హక్కు ఉన్నది. వాళ్ళ హక్కుని మనము తీసేటువంటి హక్కు నాకు లేదు. వాళ్ళని గౌరవించాలి. ఎందువల్లంటే అందరూ పరమాత్మ సంతానం. ఇది మంచి ఆలోచన కొద్ది మంది చేస్తారు.
ఈ విధంగా ఆలోచన చేసే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. నెగిటివ్ ఆలోచన అంటే చెప్పాను కదా, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార. సో ఈ విధంగా నా మనసులో ఆలోచన చేరించింది, చెత్త సినిమాకి వెళ్ళారు, పాడైపోయారు. ఈ విధంగా అనమాట. లోభం అంటే ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలి, నాకు ఇంకా వేరే పని లేదు, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగంలో తక్కువ జీతం వస్తుంది, కాకపోతే ఈ విధంగా నేను వంకర టింకరగా సంపాదించుకోవాలి అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు, మోసం చేయటం, లంచం తీసుకోవడం, ఆ విధంగా కల్తీలు చేయటము. ఎవడో పెడతాను, ఒక బాంబు పెట్టిరానైనా నీకు ఒక ₹1,00,000 ఇస్తాను అంటే పెట్టారు కదా, దిల్సుఖ్ నగర్లో ఎక్కడ బాంబు పెట్టారు, అప్పుడు ఏమైపోయింది, ఎంతోమంది చనిపోయారు కదా. అదే గోకుల్ చాట్ బండార్లో కొన్ని సంవత్సరాల క్రితం బాబు ఏం చేస్తారు అక్కడ, ఎవరికో ఒకరు పురమాయిస్తారు, నీకు ఇచ్చా ₹10,000 20,000 ఇస్తున్నావు, తీసుకో, నువ్వు వెళ్ళి ఈ క్యారేజీ ఆ మూలను పెట్టి సైలెంట్ గా ఒక మిర్చి బజ్జీ తినుకుంటూ బయటకు వచ్చాయి, నిన్నెవరు డౌట్ చేయరు. ఆ విధంగా వచ్చిన తర్వాత వాడు బయటకు వచ్చి రిమోట్ ని పేల్చాడు, అక్కడ ఎంతోమంది, ఒక 20 మంది ఎంతమంది చనిపోయారు. అంటే ఏంటి, తేలికగా డబ్బు సంపాదించుకోవడం అంటే ఇదనమాట. ఇతరులను దుఃఖపెట్టడం, ఇతరుల మరణానికి కారణం కావటము, వాళ్ళ ఆయుష్ తగ్గించడము, ఈ విధంగా చెత్త చెత్త పనులు చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా విషయ వికారాల వలె నెగిటివ్. తర్వాత వ్యర్థాలోచన ఏంటి, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం, జరగబోయే విషయాల గురించి ఆలోచించడం, అది కూడా వ్యర్థాలోచన కింద వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే మనసు ద్వారా కామ వికారం ఉత్పన్నం అవ్వడానికి నకారాత్మక చింతన, నెగిటివ్ చింతన, విషయ వికారాల యొక్క చింతన. ఆ చింతన చేస్తే గీతలో ఏమన్నాడు చక్కగా 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకంలో ఏం చెప్తాడు, ఎప్పుడు విషయ వికారాల చింతన చేసేవాడికి ఆ విషయ వికారాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఆకర్షణ ఏమవుతుంది, అనుభవం చెయ్యాలి అనిపిస్తుంది. ఈ అనుభవంలో ఎవరైనా అడ్డు తగిలితే వారికి కోపం వస్తుంది. ఈ విధంగా వాళ్ళకి మోహం కలుగుతుంది. మోహం వచ్చి వాళ్ళు స్మృతిని పోగొట్టుకుంటారు. తర్వాత వాళ్ళ జీవితం భ్రష్టం అవుతుంది. 2వ అధ్యాయం 62, 63 ఇదివరకు చర్చించుకున్నాం. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో మనసు ద్వారా విషయ వికారాల ఎక్కడొస్తుంది, మనసు ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, చెడు ఆలోచనలు చేస్తే వస్తుంది. అర్థమైంది కదండి. ఇంద్రియాల ద్వారా ఎలా వస్తుందో తెలుసుకున్నాం, ఇప్పుడు మనసు ద్వారా కూడా తెలుసుకున్నాం. సారీ. నెక్స్ట్ బుద్ధి అండి. బుద్ధి అంటే ఇంటెలెక్ట్. బుద్ధి అంటే ఏమిటి, విచక్షణా జ్ఞానము, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, విచక్షణా శక్తి. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. ప్రతి దాంట్లో మనము మన జడ్జింగ్ కెపాసిటీ, మన యొక్క డిస్క్రిమినేటింగ్ అండ్ జడ్జింగ్ కెపాసిటీ అందరిది ఒకలా ఉండదండి. ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచించే వాళ్ళ డిస్క్రిమినేషన్ ఒకలాగుంటుంది. ఈ విధంగా విషయ వికారాల చింతనలో ఉన్నటువంటి వాళ్ళ డిస్క్రిమినేషన్ ఒకలాగుంటుంది. నేను దేహము అనుకునే వాళ్ళు ఈ బుద్ధి నేత్రాన్ని వాళ్ళు సంపూర్ణంగా 100% మూసేసుకుంటారు. నేను దేహం అనుకున్న వాళ్ళ పరిస్థితి అది. నేను ఆత్మని, ఇది నా దేహము, నా ఒంట్లో బాగోలేదు, నా కంట్లో నలుసు, నా కంటికి సర్జరీ, నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి, నా గుండెకి బైపాస్ సర్జరీ, నా కిడ్నీలో రాళ్ళు, నా తల నెరిసింది, నా పంటి నొప్పి, నా కడుపు నొప్పి, నా తల నొప్పి అనుకున్న వాళ్ళకి ఏమవుతుంది, నా తలనొప్పి. బుద్ధి నేత్రం స్పష్టంగా తెలుసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, నేను వేరే, నాది వేరే. నేను నాది, ఐ అండ్ మైన్, మైన్. ఈ మైన్ అనేది నా బాడీ, ఐ అనేది నేను ఆత్మని. ఇది బుద్ధి నేత్రం స్పష్టంగా తెలుసుకున్న వాడికి చాలా క్లియర్ గా, లాజికల్ గా, సత్యత ఆధారంగా, తర్కం ఆధారంగా, ఇంగిత జ్ఞానం ఆధారంగా కరెక్టే, ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. దిస్ ఈస్ ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్. సో ఈ విధంగా మనం బుద్ధిని వాడుకున్నట్లయితే మంచి మార్గాన వెళతాము. ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుంటే అప్పుడు ఈ యొక్క ఆత్మ యొక్క 3 అంగాలు ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, సంస్కారాలు. ఈ మూడు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయి. మనసు ద్వారా ఆలోచన, బుద్ధి ద్వారా నిర్ణయము,
దీనికి అనుగుణంగా మన సంస్కారాలు ఇప్పటికే ద్వాపర యుగము నుండి అనేక జన్మల ద్వారా మనము చేస్తూ వచ్చినటువంటి సంస్కారాల ప్రభావాన్ని ఇప్పుడు వర్తమాన జన్మలో మనము అనుభవం చేస్తున్నాము. అర్థమైందండి? ఇదన్నమాట విషయము. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టాన ఉచ్యతే. అస్య అంటే ఈ కామ వికారము, అధిష్టానము ఆ విధంగా కంట్రోల్లోకి తీసుకుంది, దాని నుండి అది ఆ విధంగా ప్రభావితం అవుతుంది. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానం ఉచ్యతే. దాని నుండి ఏమవుతుంది? ఏతైర్ విమోహయతి, ఏతైర్ విమోహయత్యేష. విమోహయతి మోహము. మోహం అంటే దేని పట్ల మోహము? మోహం దేని పట్ల ఉండాలి, దేని పట్ల ఉండకూడదు? ఆత్మ పట్ల మోహం ఉండాలి. కానీ అనురాగము, దానిని ఏమంటారు? ఈ యొక్క స్వయం యొక్క ఆత్మని గుర్తించి వైరాగ్యములు అంటే ఏంటి? వైరాగ్యం అంటే దీని పట్ల రాగం ఉండాలి, దీని పట్ల ఈ విరక్తి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కాలచక్రంలో ఆఖరి సమయం కాబట్టి. ఆలోచించండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానం ఉచ్యతే. ఈ కామ వికారం ఆ విధంగా ఇంద్రియాలు, మనసు, బుద్ధి ద్వారా ఆ విధంగా ప్రభావితం చెంది దేహం అనేటువంటి నేను, దేహము అనేటువంటి మోహాన్ని కలుగజేస్తుంది. విమోహయతి అంటే మోహితులు అవుతారన్నమాట. మోహితులు అవడం అంటే ఏంటి? విషయ వికారాల మీద మోహితులు అవుతారు. దేహం అంటే మాయ, దేహం అంటే పంచ వికారాలు, దేహం అంటే వినాశీ శరీరముతో కూడుకున్నటువంటి వస్తువు. దీని ప్రభావంలో పడిపోయి ఈ విధంగా కామ వికారం ఉత్పన్నమవుతుంది అంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే జ్ఞానమావృత్య దేహినం. దేహి అంటే ఆత్మ, దేహ అంటే శరీరము. ఏమవుతుంది? జ్ఞానం ఆవృత్య, జ్ఞాన నేత్రాన్ని మూసేస్తుందంటే ఎప్పుడైతే మీరు విషయ వికారాల వలయంలో పడి ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని వక్రంగా వాడుకుంటూ అదే సత్యమని ఆ విధంగా మీరు కుంభకర్ణుడి నిద్రలోనే ఉండి ఇవన్నీ చేయడం కష్టమండి, ఇప్పుడు ఈ జీవితం ఉన్నదే ఎంజాయ్ చేయాలి. అర్థమైందండి? ఈ విషయ వికారాల ప్రభావంతో పెట్టుకొని దాని కొరకే జీవితం ఉన్నది, ఇటువంటి భాష్యం చెప్పేటువంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అతి కొద్ది సంఖ్యలో మాత్రం వాడు ఏం చెప్తారు? ఇది కాలచక్రం, భగవంతుడు చెప్తున్నాడండి. అంతకాలేచ మామేవ స్మరణ ముక్తువా. ఎందుకన్నాడు అంతిమ సమయం అని చెప్పి? ఎందుకంటున్నాడు? ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహయ అఘాయురింద్రియారామో ముఖం పార్థస జీవతి. ఎవరైతే కాలచక్రానుగుణముగా వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేసుకోరో వాళ్ళు కేవలము ఇంద్రియాల యొక్క ప్రభావములో ఇంద్రియాలకు మోహితులయ్యి వాళ్ళు ఈ యొక్క వినాశి సుఖ భోగాలను అనుభవం చేయడం కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు భ్రష్టు పట్టించుకుంటారు. అర్థమైందండి ఈ యొక్క శ్లోకం యొక్క మీనింగ్? 6వ అధ్యాయంలో 5, 6 జస్ట్ ఆ శ్లోకాలు చెప్పేసి ముగిచ్చేస్తాను. అక్కడ ఏమంటున్నాడు? నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా మనసు, బుద్ధి, సంస్కారాలతో కూడిన సూక్ష్మమైన ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నది. నీవు తెలుసుకోలేనంత మాత్రాన ఆత్మ లేదని కాదు కదండి, ఆత్మ ఉన్నది. తెలుసుకుంటే నీ ఆత్మ నీకు బంధువు, తెలుసుకోకపోయినట్లయితే నీ ఆత్మనే నీకు శత్రువు. ఎంత చక్కగా చెప్పాడండి. తెలుసుకోని వాళ్ళందరికీ అదే శత్రువు, బయట ఎక్కడా లేని శత్రువు, మనలోనే శత్రువు ఉన్నాడు. మనలో ఉన్న శత్రువు మీదనే యుద్ధం చెయ్యాలి. అదే సూక్ష్మ యుద్ధం అంటే అదనమాట. శరీరాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఈ ఆత్మనో బంధువు ఆత్మైవ త్రిపురాత్మన. అర్థమైందండి? ఒక్కసారి అందులో ఉండే తర్వాత శ్లోకం కూడా ఇదే చెప్తాడు. ఈ 2 శ్లోకాలు ఆత్మ అనే పదం 13 సార్లు వస్తుంది. ఒకటి ఆత్మ గురించి, ఒకటి పరమాత్మ గురించి, ఒకసారి ఆత్మ అంటే మనసు గురించి. ఈ విధంగా అనమాట. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అనాత్మనస్తు అంటే నేను ఆత్మని కాదు, నేను శరీరము అనుకుంటే నీ ఆత్మ నీకు బంధువుగా కాకుండా శత్రువుగా పనిచేస్తుంది. ఒక్కసారి ఈ 16వ అధ్యాయంలోని మనం ఏదంటే మనం 3వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో భగవద్గీత పుస్తకంలో ఏముందో ఒక్కసారి చదివేస్తే ఈరోజు పాఠం సంపూర్ణమవుతుందండి. ముఖ్యంగా అందుకని పుస్తకం దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే లేకపోతే మీలో ఎటువంటి అపోహలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఇదివరకు కామెంట్స్ పెట్టేవాళ్ళు, బ్రహ్మకుమారీసు
వక్రంగా చెప్తున్నారండి భగవద్గీతని అని చెప్పేవాళ్ళు. అందుకే అప్పటి నుంచి నేను దగ్గర పెట్టుకున్న పుస్తకం ఈ భగవద్గీతలో ఉన్నది నాయన, మీ దగ్గర ఉన్న పుస్తకంలో మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి ఏమి ఇచ్చాడు ఇక్కడ. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు కామ, మనస్సు కామ, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. అర్థమైందండి? కామము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ. ఇది అంటే ఈ కామము మనోబుద్ధీంద్రియ ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితులుగా చేయును. అర్థమైంది కదండి? ఇక్కడితో ఈ చర్చని అంటే కామ వికారం ఏ విధముగా మన ఆత్మని శుద్ధి అవ్వకుండా చేస్తుంది, మన ఆత్మని భ్రష్టు పట్టిస్తుంది. ఆత్మ అంటే నేను కదా, అంటే నా యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది అని ఆ విధంగా అనేక శ్లోకాల ద్వారా భగవంతుడు స్పష్టమైన, చాలా యాక్యురేట్ గా సత్యమైన, తర్కరహితము కాకుండా తర్కయుక్తమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. తదుపరి ఎపిసోడ్ లో ఈ యొక్క కామ వికారం ఏ విధంగా మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుందో తెలియజేసే మరికొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచబోతున్నాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు చక్కగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.